ఒక ప్లానింగ్ తోటి చేసే ప్రాజెక్టు. ఇక్కడ ఏంటంటే 250 ఏకర్స్లో ఏదైతే కంపెనీ వచ్చి ఓన్లీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వీళ్ళకు నెంబర్ ఆఫ్ ఆ ఏరియాలో ఉంది ఒక 30-50 ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్. ఇందులో ఈ ఫార్మింగ్లో మనకు ఏంటి అని అంటే స్పెషల్గా ఏంటి అంటే ఇందులో మనకు డైరీ ఇస్తున్నారు, ఫిష్ ఫార్మింగ్ ఇస్తున్నారు, నాటుకోడి ఫార్మింగ్ ఇస్తున్నారు, గోడ్ ఫార్మింగ్ ఇస్తున్నారు, అక్వా ఫార్మింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చుకుంటూ మిగతాది ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ పండిస్తున్నారు. ఇది స్పెషల్లీ ఆ ల్యాండ్లో ఇది ఏంటంటే మన కస్టమర్కి ఎట్లా బెనిఫిట్ ఏంటి తీసుకుంటే ఉంటుందంటే ఇక్కడ 20 ఏకర్స్ రిసార్ట్ ఇస్తున్నారు. 100+ ఇమ్యూనిటీస్ తోటి ఇది కంపెనీ కాన్సెప్ట్. అది కాకుండా ఏంటంటే కస్టమర్స్ కూడా లాభం ఉంది. అక్కడ ఉంటాయి కస్టమర్స్ ప్రతి ఒక్క యూనిట్ వచ్చి 2 గుంటాస్ ఉన్నది. ప్రతి యూనిట్లో ఆల్మోస్ట్ 250 ఏకర్స్లో 40% అనేది కంపెనీ సేల్ చేస్తుంది. మిగతా 60% కంపెనీ దగ్గరనే ఉంచుకుంటుంది. ఎందుకంటే కంపెనీ ప్రొడక్ట్ తీయాలి, డైరీ అన్నీ నడిపించాలి అంటే కంపల్సరీ కంపెనీ బ్యాంకు 60% ల్యాండ్ బ్యాంక్ ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసి ఓన్లీ 40% సేల్. వాళ్ళు సేల్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా 100% 6.33% కౌలుకు తీసుకుంటుంది ప్రతి ఇయర్. ఒక ఫస్ట్ 3 ఇయర్స్ ఏంటంటే కౌలుకి ఇవ్వాలి. మొత్తం టోటల్ 9 ఇయర్స్ కౌలుకి ఇవ్వాలి. ఆ కౌలులో ఏంటంటే ఫస్ట్ 3 ఇయర్స్ 3% ఇస్తుంది, సెకండ్ 3 ఇయర్స్ 6% ఇస్తుంది, ఆ పైన 3 ఇయర్స్ 9% ఇస్తుంది. యావరేజ్గా 6.33% అనేది కౌలు వస్తుంది. ఇందులో కస్టమర్ ఎక్కడ కూడా నష్టపోడు. కస్టమర్కి ఒక ₹1 కోటి కడితే 52 లక్షలు రిటర్న్ వచ్చేస్తాయి 9 ఇయర్స్లో. ప్లస్ ల్యాండ్ అనేది అప్రిషియేట్ అవుతుంది. వాళ్ళు కస్టమర్ ఇష్టం అన్నట్టు కౌలుకి ఇచ్చుకున్నా ఆయన ఇక్కడ ఏదన్నా కాటేజ్ కట్టుకున్నా ఉండన్నా అనేది అది కస్టమర్ డిపెండ్ మీద ఉంటుంది. అది కస్టమర్ కౌలుకి ఇస్తే కంపల్సరీ ల్యాండ్ ఓన్లీ ఎంటీ ఉండే బదులు వాళ్ళ ఆర్గానిక్ ప్రోడక్ట్ దాంట్లో పండిస్తారు. అదే బెనిఫిట్ కస్టమర్కి ఇస్తున్నారు. అట్లా ఒక ₹1 కోటి ఉదాహరణ పెట్టుబడి పెట్టి ప్లాట్ తీసుకున్నారు అంటే ఇక్కడ దాంట్లో 58 lakhs రిటర్న్ వస్తుంది 9 ఇయర్స్లో. ప్లస్ ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. అప్రిషియేషన్ అనేది కంపల్సరీ ల్యాండ్ గ్రోయింగ్ అనేది ఆ ఏరియాలో కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే నియర్ బై నిమ్స్ అసలు ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే ఆ ఏరియాలో అంత ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇది హైవేకి జస్ట్ 2 కిలోమీటర్సే. ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎవరైనా కానీ పర్చేస్ 2 గుంటలు తీసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు 2 గుంటలు తీసుకోవచ్చు, 4 గుంటలు తీసుకోవచ్చు, ½ ఎకర్ తీసుకోవచ్చు, 1 ఎకర్ తీసుకోవచ్చు. వాళ్ళ రేంజ్ బట్టి మంచి ప్రాజెక్టు. వాళ్ళు ఓన్లీ అక్కడ ఏంటి అని అంటే ఒక మన సొంత ల్యాండ్ ఇది 250 ఏకర్స్ అనేది మన సొంత ల్యాండ్ అనే విధంగా కస్టమర్ పోతే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లోపల తీసుకుపోయి ఆఫీస్లో కూర్చున్నబెట్టి అదంతా తెంపుకొని ఫ్రెష్ ఆకుకూరలు, కూరగాయలు ఏమేమి కావాలనో అవన్నీ తెంపుకొని కొంత కార్లో పెట్టుకొని అక్కడ డైరీకి పోయి ఒక 2 లీటర్ల పాలు కూడా తీసుకొని ఆ విధంగా కస్టమర్కు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.